హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. తెలంగాణలో రాజకీయం కొద్దిగా వేడెక్కుతుందనే అనుకోవాలి మనం. ఎందుకంటే కొన్ని పార్టీలు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో కొన్ని చీలికలు రాబోతున్నాయా అనే ఒక న్యూస్ అనేది బయటకొచ్చింది. సో అందులో భాగంగా పొలిటికల్ అడ్డా అనే ఒక కొత్త ప్రోగ్రామ్‌కి మనం శ్రీకారం చుట్టాం. పొలిటికల్ అడ్డా విత్ మధు. సీనియర్ జర్నలిస్ట్ మధు గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి అసలు ఏం జరగబోతోంది, పొలిటికల్ ఇండస్ట్రీలో టాక్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే కొంచెం పార్టీలు ఏమైనా చీలికలు వస్తున్నాయి. కవిత మళ్ళీ ఇప్పుడు షర్మిల లాగా వేరే కుంపటి పెట్టుకుంటుంది అని ఒక టాక్. సో అది మీరు చెప్పండి సార్. అంటే ఈ రాజకీయాలు ఎలా ఉంటాయంటే అసలు విషయం కంటే కూడా గాసిప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అవును. కొన్నిసార్లు పుకార్లు నిజమైపోతాయి. ఉమ్, నిప్పు లేనిదే పొగరాదు అంటారు. కాబట్టి ఎక్కడో ఒక చోట చిన్న అగ్గి రవ్వాట్లు లేచి ఉంటుంది, ఉంటుంది. అది పొగ వ్యాపిస్తుంది. ఉమ్, పొగ దట్టంగా ఉండొచ్చు, అగ్గి రవ్వ చిన్నగా ఉండొచ్చు, అయితే రవ్వ అయితే ఉంటుంది అక్కడ. ఉమ్, అది వాస్తవం. ఇక్కడ అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? తెలంగాణలోన బీఆర్ఎస్ పార్టీనే ఆల్మోస్ట్ చెతికిలబడిపోయింది అని అంటున్నారు. ఎందుకంటే ఎన్నికల్లోన అది ఓడిపోవడం, 10 ఏళ్ల పాటు పాలించినటువంటి పార్టీని ప్రజలు పక్కన పెట్టేసి 10 ఏళ్ల నుంచి వెనుకబడినటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇది ప్రజల నిర్ణయం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమనుకుంటే, ఎవడు అనుకుంటే వాడు రాజు, ఎవడు కాదనుకుంటే వాడు బయటికి వెళ్ళాల్సిందే. అంతే. అందులో వేరే మాట ఉండదు, వాదాలకు అసలు స్థానమే ఉండదు. సో అలా తీసుకుంటే అనూహ్యంగా రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కాంగ్రెస్లో వచ్చి విశేషం ఏంటంటే అన్ని పార్టీలు అటు ఇటు తిరిగి చివరి నిమిషంలో కాంగ్రెస్లోకి వచ్చి అక్కడ మెరిసి తాను అక్కడ టీపీసీసీ అధ్యక్షుడై వెనువెంటనే ముఖ్యమంత్రి అయిపోయారు. సో ఈ ప్రయాణం అంతా కూడా చాలా సాహసోపేతంగానే కాదు, చాలా పొలిటికల్ మ్యాజిక్ లాగా కనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆటోమేటిక్గా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా కూర్చోవలసి వచ్చింది. కేసీఆర్ దీన్ని ఇప్పుడిప్పుడే జీర్ణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ మాట్లాడే మాటల్లోనూ, హరీష్ రావు మాట్లాడే మాటల్లోనూ ఇంకా మేము అధికార పక్షంలో ఉన్నాము అనేటువంటి కొంచెం దుందుడుకుతనం అయితే కనిపిస్తుంది. బట్ అపోజిషన్ పార్టీ లీడర్స్ అంత పవర్ఫుల్గా ఉంటే తప్ప అధికార పక్షం వాళ్ళు మాట వినరు అనేటువంటి ఒక కమ్యూనిటీ కూడా మనకుంది. ఈ లెక్కలో తీసుకున్నప్పుడు మొన్ననే జైలు నుంచి బయటకు వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత, తెలంగాణ ఆడబిడ్డ, 10 ఏళ్ల పాటు తమ గుండెల్లో మోసినటువంటి, తెలంగాణ ప్రజలు గుండెల్లో మోసినటువంటి ఆడబిడ్డ, ఆమె స్థాపించినటువంటి జాగృతి అనే సాంస్కృతిక సంస్థ అంటేనే బతుకమ్మ పండగ. బతుకమ్మ పండగ అంటేనే కవితమ్మ. ఇలా పర్యాయ పదాలుగా మిగిలిపోయినటువంటి ఈ జాగృతి ఎప్పుడైతే ఆమె జైలుకు వెళ్ళిందో ఆ పార్టీ కాస్త మూలన పడింది. జాగృతి సంస్థ దాని ఆకృతి మారలేదు కానీ కాస్త చల్లబడింది. ఎందుకంటే కార్యక్రమాలు చేసేటువంటి మెయిన్ ఆ జాగృతికి హీరోయిన్ లాంటి, ఆమె నాయిక లాంటి కవిత జైలుకు వెళ్ళడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే ఆమె వెళ్ళింది. 5 నెలల పాటు జైల్లో కూర్చోవలసి వచ్చింది. నన్నెవరు అరెస్ట్ చేస్తారనుకున్న వాళ్ళ కవితను అరెస్ట్ చేసేసారు. దాని వెనక చాలా రాజకీయాలు మతలబులు ఉన్నాయన్న విషయం తెలంగాణలోని ప్రతి బుడ్డోడికి కూడా తెలుసు. అంతేగా. ఎప్పుడైతే బీజేపీని ఎదురేసుకున్నాడో కేసీఆర్, ఎప్పుడైతే బీజేపీతో చల్ నీకంటే నాకేంటి, నన్ను మించిన వాడెవడున్నాడు, నాకంటే తోపెవడున్నారని ఎప్పుడైతే ఆయన అన్నారో, పిఎం వచ్చినా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన ముఖ్యమంత్రుల చరిత్రలో ఎప్పుడైతే మిగిలిపోయారో అక్కడి నుంచి ఒక సైలెంట్గా వైల్డ్ గేమ్ స్టార్ట్ అయింది. అది మైల్డ్గా కనిపించే వైల్డ్ గేమ్. ఎప్పుడైనా కానీ మీరు గమనించండి, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఓపెన్ ప్రకటనలు ఇవ్వరు. వాళ్ళు చేసుకుపోయే పని ఏదో చాలా జాగ్రత్తగా చేసుకుపోతూ ఉంటారు. ఇక్కడ మోడీ తెరపైన కనిపించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత మన ఈయన వచ్చేసారు, ఢిల్లీ సీఎం గారు వచ్చేసారు. సీఎంని తీసుకొని పోయి లోపల పడేశారు, ఉప ముఖ్యమంత్రిని తీసుకొని పోయి లోపల పడేశారు. ఆ తర్వాత వంతుగా కవిత, వీళ్ళందరూ కలిసి సిండికేట్ అయ్యారు అని. సో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతనే జైలుకు వెళ్ళిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ పార్టీలోన ఏదో ఒక వింగుకు నాయకురాలుగా మెరుస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత పరిస్థితి ఏంటి అని అడిగే ప్రసక్తే లేదు. ఆమె లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకి బయటకు వస్తారనుకున్నారు. 10 రోజులకే వస్తారు, నెల రోజులకే వస్తారు, 2 నెలలకే వస్తారు. ఆమె ఎన్నిసార్లు బెయిల్కి వేసుకున్నారు. ఇది రివాజ్ అండి, ఇది షరామామూలే. జైలుకి వెళతారు,
బెయిల్ కోసం పిటిషన్ల పైన పిటిషన్లు. అరే మొన్న వచ్చావు కదరా బాబు, మళ్ళీ ఎందుకు వస్తున్నావు, కొద్ది రోజులు ఆగిరా అంటే కూడా మళ్ళీ వేస్తూ ఉండడం. లాయర్లకు అది ఢిల్లీ లాయర్లు తెచ్చిపెట్టుకోవడం, కోట్లు ఖర్చు చేయడం, ఇవన్నీ చేసిన దరిమిల ఆమె బయటకు వచ్చారు. ఆమె బయటికి రావడంలో కూడా కేసీఆర్ ఓడిపోవడం, బీఆర్ఎస్ పార్టీ కాస్త ఓటమి పాలు కావడం, కేసీఆర్ మెత్తబడడం, ఫార్మ్ హౌస్కే పరిమితం కావడం, బీజేపీ కాస్త చల్లబడడం, వీటన్నిటి ఫలితాలుగా కవిత బయటకు వచ్చింది అనేది అందరూ అనుకుంటున్నటువంటి విషయం. ఇక్కడ కవిత బయటకు వచ్చాక కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నారు. ఆమెకు కాస్త ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావడం, వైద్యులతో పరీక్షలు చేయించుకోవడం, చికిత్స ఇవన్నీ జరిగాయి. మొన్నటికి మొన్న ఒక ఉన్నట్టుండి రాజకీయంలో ఒక దుమారం చిన్నగా మొదలైంది. ఈ తుఫాన్ మళ్ళీ పెద్దదవుతుందా, లేకుంటే కనుక ఏమీ లేకుండానే తీరం దాటిపోతుందా అనేది వేచి చూడాల్సిందే. ఇంకా మనకు ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి, కానీ ఇప్పటి నుంచే కొత్త ఆలోచనలన్నీ పురుడు పోసుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కల్వకుంట్ల కవిత జాగృతిని మళ్ళీ అప్రమత్తం చేశారు, పాత నాయకుల్ని సమావేశపరిచి మాట్లాడారు అనేది ఒక పాయింట్. మొన్నటికి మొన్న బీసీ కమిషన్ని కలవడానికి వెళ్ళినప్పుడు పిటిషన్ ఇవ్వడానికి, ఎందుకు బీసీ రిజర్వేషన్ కోసం ఆమె పోరాడుతుంది. ఈ పోరాటంలో బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఆమె వెంటలేరు, ఆమె సొంతంగా పోరాడుతున్నారు. సో ఆమె బీసీ కమిషనర్ దగ్గరకు వెళ్ళి మాట్లాడినప్పుడు ఆమె వెంట ఒక్క గులాబీ కండువ కూడా మనకు కనిపించలేదు. ఆమె వెనుక కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా జాగృతి తరఫు నాయకులే అనేటువంటి ఒక మాట వినిపిస్తుంది. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే వాంకిడి ఆశ్రమంలోన ఒక విద్యార్థిని ఫుడ్ పాయిజన్ వల్ల హాస్పిటల్ పాలైపోయి నిమ్స్ హాస్పిటల్లోన ఆమె మరణించింది కూడా. ఆమె మరణానికి ముందు అది సంచలనం రేకెత్తించినటువంటి సంఘటన. ఆ అమ్మాయి పేరు వచ్చి శైలజ. సో ఆ అమ్మాయి 3 నవంబర్ హాస్పిటలైజ్ అయింది. ఆమె హాస్పిటల్ అయినప్పుడు ఆమెను పరామర్శించడానికి కవిత వెళ్ళారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు రాలే. కవిత ఆ రోజు రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడిపోయారు. మీ ప్రభుత్వంలోనూ మీ నిర్వాహకం వల్ల ఆ విద్యార్థులందరూ కూడా అల్లాడిపోతున్నారు, ఆశ్రమం విద్యార్థి ఫుడ్ పాయిజన్తో చనిపోయే పరిస్థితికి మరణావస్థకు లోనవుతున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు మీ పాలకులకు ఏమైనా ఉందా అని గట్టిగా అడగగలిగింది కవిత. అదొకటి పాయింట్. అప్పుడు ఎవరు లేరు, బీఆర్ఎస్ నేతలు ఎవరు లేరు. అంటే ఇవన్నీ కూడా 1, 2, 3, 4 పాయింట్స్ దొరుకుతాయి. దొరకగానే మనకు సారాంశం ఏమనిపిస్తుంది, ఓహో చూస్తుంటే ఈ కథలకి ఏదో సొంతంగా ఉన్నట్టుంది అని మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే అదానీ ఇష్యూ పైన ఆమె చాలా స్ట్రాంగ్గా స్పందించారు. అదానీ ఇష్యూ పైన అసలు బీఆర్ఎస్ నేతలు ఏమీ మాట్లాడట్లేదు, ముఖ్యంగా బీజేపీని తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, అదానీ ప్లస్ కాంగ్రెస్ అంటగట్టేసి ఊరికైపోయారు. వాళ్ళు బీజేపీని ముట్టుకోలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జైలు నుంచి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత గారు మోడీకి డైరెక్ట్ ట్వీట్ చేశారు. మోడీకి ఏమని ట్వీట్ చేశారు, అయ్యా ఇన్ని ఆధారాలున్నా కూడా అదానీని మీరు ఎందుకు వదిలిపెడుతున్నారు, ఏమి ఆధారాలు లేని నన్ను ఎలా అరెస్ట్ చేశారు. చాలా అద్భుతంగా ట్వీట్ చేశారు ఆమె. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను అరెస్ట్ చేశారు, ఆధారాలున్న అదానీని అరెస్ట్ చేయలేదు, మీకు చేయడం కష్టమా అని చెప్పి మరో ట్వీట్ పెట్టారు. అఖండ భారతంలో అదానికి ఓ న్యాయం, ఆడబిడ్డకు ఓ న్యాయం, ప్రధాని అదాని వైపేనా అని ట్వీట్ కూడా చేశారు. ఇది చాలా స్ట్రాంగ్ ట్వీట్. మళ్ళీ బీఆర్ఎస్ నేతలు ఏమీ మాట్లాడలేదు. కేటీఆర్ మౌనంగా ఉన్నారు, కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఎందుకు వచ్చిన గడువ బీఆర్ఎస్తో? అప్పట్లో మేము రంకెలు వేయబట్టే కదా ఈరోజు కొంచెం అటు ఇటుగా ఊగింది. వాళ్ళు ఏమనుకున్నారంటే కాంగ్రెస్ సోయ లేదండి. బీఆర్ఎస్ వాళ్ళు మా గత ఎన్నికల్లో ఏమనుకున్నారంటే మాకు ప్రధాన పోటీ ఎవరు, బీజేపీ అనుకున్నారు. వాస్తవానికి కూడా బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉండింది అప్పుడు, ప్రతిపక్షంలోన గట్టి పోటీ ఇచ్చింది అప్పట్లోనూ, ఉప ఎన్నికల్లోనూ అన్నిట్లోనూ. కాకపోతే ఎప్పుడైతే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి, పార్టీ అధ్యక్ష పదవి నుంచి కిందికి దించారో, జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి, అక్కడి నుంచి డౌన్ఫాల్ మొదలైపోయింది. ఈటెల రాజేందర్ కీలకమైన పదవి, ఈటెల రాజేందర్ బీజేపీకి వెళ్ళడం వల్ల పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ ఏమి జరగలేకపోయింది. ఆయన గెలిచాడంతే. అదే చెప్తున్నా, అక్కడ వెళ్ళడం వల్ల కొంత ఇంపార్టెన్స్ తగ్గడం, ఈటెల రాజేందర్ రావడం వల్ల కూడా ముదిరాజు వాళ్ళకే ప్రాధాన్యం ఉంది అని చెప్పడం, ఇతర బీసీల కమ్యూనిటీని కిందకి దించారని అనడం, ఇవన్నీ జరగడం వల్ల ఏమైపోయిందంటే బండి సంజయ్ సైలెంట్ అయిపోయాడు. ఎప్పుడైతే బండి సంజయ్ సైలెంట్ అయిపోయారో అప్పుడు మళ్ళీ ఎవరు చేశారు, కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒకానొకప్పుడు బీజేపీ పార్టీ ఇక్కడ ఘోరంగా దెబ్బతినింది. ఆయన కూడా మళ్ళీ ఆయన్నే
పార్టీ ఇవ్వాల్సి ప్రెసిడెంట్ చేశారు. చెయ్యడంతో ఏమైపోయింది, అటు చేసి ఇటు చేసి బీజేపీ గ్రాఫ్ డౌన్ అయిపోయింది. పైగా పూర్తి స్థానాల్లో కూడా వాళ్ళు వెళ్ళలేకపోయారు. పైగా ఏంటి, ఎన్నికల చివరి సమయంలోన జనసేనతో పొత్తు పెట్టుకుంటామన్నారు. అవును. పవన్ కళ్యాణ్ నువ్వు బలవంతం వచ్చి ప్రచారం చేయాల్సిందే అన్నారు. ఉమ్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గ్లామర్ను వాడుకోవడానికి వాళ్ళు సిద్ధమైపోయారో అప్పుడు వాళ్ళ సొంత గ్లామర్ తగ్గిపోయిందని కదా అర్థం. అంతే. సొంత గ్లామర్ తగ్గిపోయిందంటే ఇక బీజేపీని రక్షించేవాడేవాడు. యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణలోన బీజేపీకి ఎడ్జ్ ఎక్కువగా ఉంది, పొలిటికల్ బేస్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోన బీజేపీకి పొలిటికల్ బేస్ చాలా రెండో ఎక్కువగా ఉంది. ప్రధాన ప్రతిపక్షం అదే అదే అవుతుందని అనుకున్నా. అప్పటిదాకా అలా ఉండింది కూడా. అందుకోసమే వాళ్ళు బీజేపీతోనే ఎక్కువ తలపడ్డారు. కేసీఆర్ గారు కాంగ్రెస్ని పెద్దగా పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డిని పట్టించుకోలేదు. అరే వీళ్ళు పిచ్చుకుంట్లో కొట్లాడుకుంటుంటారు, వీళ్ళు అసలు పిసిసి అధ్యక్షుడు ఎవరు కావాలని, టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు కావాలనే చోట తేల్చుకోలేదు. నేషనల్ పార్టీ ఒక్కసారి మార్చేసి అది ఏమైపోయిందంటే పిట్టపోరు పీలి తీర్చింది అన్నట్టుగా అయిపోయింది. వీళ్ళిద్దరూ ఒకరికొకరు కొట్లాడుకుంటుంటే థర్డ్ పార్టీగా రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయిపోయారు. పొలిటికల్ స్పేస్ ఇదంతా ఏం లేదండి. ఎలక్షన్ జరిగేంత వరకు కూడా ఎవడి పొలిటికల్ స్పేస్ను మనం రక్షించుకోకపోతే ఈ ఫలితాలే మనకు పునరావృతం అవుతాయి. ఇప్పుడు కవిత ఏంటంటే ఈమె ఇంత స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ఒక అదాని ఇష్యూ కావచ్చు, వాంకిడి ఆశ్రమంలో విద్యార్థిని పరామర్శించడానికి వెళ్ళడం కావచ్చు, లేదా బీసీ కమిషనర్ను సొంతంగా వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం కావచ్చు, వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, జైలు నుంచి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలే. కాబట్టి ఈ 3 పరిణామాలను బేరీజు వేసుకుంటే ఈమె ఏమైనా సొంత కొట్టు పెట్టబోతున్నారా? జాగృతి సంస్థను కాస్త ఉత్తేజపరిచి దాన్ని పునరుద్ధరించి మరో పొలిటికల్ వింగ్గా దీన్ని తీర్చిదిద్దబోతున్నారా? బీఆర్ఎస్ నేతలపైన ఆమెకు నమ్మకం తగ్గిపోయిందా అంటే ఎంతవరకు నిజమో అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆమె కళ్ళెదుటే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఉంది. ఏంటి? షర్మిల ఆంధ్రప్రదేశ్లో అన్నతో పోరాడి విభేదాలు రావడంతో వచ్చి తెలంగాణలో కొట్టు పెట్టుకొని ఏం చేశారు? ఆమె ఆ బండిని లాగలేక చతికిలబడిపోయి ఒంటరిగా పోరాడలేక మళ్ళీ కాంగ్రెస్లో విలీనమైపోయారు. మళ్ళీ ఇది అవసరమా? పైగా ఏంటంటే బీఆర్ఎస్ ఉన్నంత స్ట్రాంగ్ బేస్ మళ్ళీ జాగృతికి ఉంటుందా? కల్వకుంట్ల కవిత ఇప్పటిదాకా ఏ రకంగా గుర్తింపు పొందారు? ఆమె రాజకీయాల్లో ఆమె ఏమైనా స్టాల్ వర్డా? కాదు. కేవలం కేసీఆర్ అనేటువంటి ఒక టవర్ కింద వెలుగుతున్న దీపాలు ఇవన్నీ కూడా. ఇప్పుడిప్పుడు కేటీఆర్కి ఏమో సొంత గొంతు వస్తుందేమో అని అనుకుంటూ ఉన్నారు. అది కూడా ఎంతవరకు నిజమో చెప్పలేము. అందుకోసమే కేటీఆర్ కూడా ఏమంటారు, మా నాయకుడు కేసీఆర్ అంటున్నారు. అవును. ఇప్పటికి కూడా ఆయన అనేది మా నాయకుడు కేసీఆర్. అప్పట్లో హరీష్ రావు కూడా సొంతంగా పార్టీ పక్కకు వస్తారు బీఆర్ఎస్ అనుకున్నారు, కానీ అవేమీ జరగవు. కారణం ఏంటంటే బీఆర్ఎస్ బలంగా ఉండడం, 10 ఏళ్ల పాటు పాలనలో ఉండడం, కేసీఆర్ మాటకు తిరుగులేదు అనుకోవడం, తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ కావచ్చు కానీ తెచ్చింది కేసీఆర్, తెచ్చినోటికే మనం ఫలం ఇవ్వాలి, క్రెడిట్ ఇవ్వాలి అని తెలంగాణ ప్రజలు మూకుమ్మడిగా నిర్ణయించుకోవడం. ఇవన్నీ చేయడం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రాంగ్ పార్టీగా ఎమర్జ్ అయింది. ఓకే, ఇప్పుడు సీట్లు తగ్గి ఉండొచ్చు. ఏ పార్టీకైనా ప్రతి ఎన్నికల్లోనూ ముబ్బడిగా సీట్లు ఎందుకు వస్తాయి? తగ్గుతాయి. తగ్గి ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఆ పార్టీ ఇన్విజిబుల్ అయిపోయిందని మనం అనుకోలేము. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇంత ప్రయారిటీ ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆలోచన ఏంటంటే మళ్ళీ ఏంటి అన్న చెల్లి మధ్య అక్కడ జగన్కు షర్మిలకు వచ్చినట్టు వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా విభేదాలు వచ్చాయా? అసలు కవిత జైలు నుంచి వచ్చినప్పుడు మొదట వెళ్ళి అక్కును చేర్చుకునేది కేటీఆర్. ఆమె సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు బయట ఉండి నిలబడి ఆందోళన చెందింది కేటీఆర్. ఆ చెల్లి కోసం ఆమె పోరాడింది ఈ అన్నే. ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూసింది ఈ అన్నే. మళ్ళీ ఇంత చేసిన అన్నకు ఉన్నట్టుండి చెల్లితో విభేదాలు వస్తాయా? రావడానికి అవకాశం ఉందా? ఇదొక బిగ్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ వచ్చి ఈమె సొంతంగా కొట్టు పెట్టుకుంటే పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కావడానికి ఆమెకు పొలిటికల్ స్పేస్ ఉంది? అసలు ఇంకొక పార్టీకి పొలిటికల్ స్పేస్ ఉందా? ఎందుకంటే ఈసారి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ పావులు కదుపుతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లోనే ఎవరిని పోటీ చేయనివ్వలేదు. ఓకేనా? గత ఎన్నికల్లోనే ఎవరు పోటీ చేయలేదు. ఇప్పుడు మల్లారెడ్డి మల్లారెడ్డి అనే కాదు, ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ కంఫర్టబుల్గా ఆయన 160 సీట్లతో గెలిచారో అక్కడ అధికారం పార్టీగా వచ్చేసారు. వెంటనే ఆయన దృష్టి ఇప్పుడు కొంచెం తెలంగాణ పైన. సో నెక్స్ట్ టైం తెలంగాణలో ఆయన పావులు కదపొచ్చు. మళ్ళీ ఇదే కూటమి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్, బీజేపీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేయొచ్చు. అలా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది, కాంగ్రెస్ ఎక్కడ ఉంటుంది? ఒకవేళ ఈ కొట్లాటలోన మళ్ళీ బీఆర్ఎస్ పైకి రావచ్చు.
అప్పుడు కవిత ఒకవేళ పార్టీ పెట్టినా కూడా అప్పుడు separate కవిత పార్టీ పొత్తు పెట్టినా పెట్టినప్పుడు కూడా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే షర్మిలాగా ఎలా ఉంటుందో అంటే అలా అలాగే ఉండే కాదండి. ఛాన్స్ ఉంది. దీనికి మనం ఆలోచించాల్సిన ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించేటప్పుడు పొలిటికల్‌గా మనం విశ్లేషించుకోవాల్సి వచ్చినప్పుడు కల్వకుంట్ల ఇప్పుడు కవిత సొంతంగా పార్టీ పెడితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు లాభం ఉందో లేదో చెప్పలేము గానీ ఖచ్చితంగా నష్టం మాత్రం బీఆర్ఎస్. బీఆర్ఎస్‌కే. ఎందుకంటే ఆమె ఏ ఓట్లను చీల్చుతుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలిస్తే నష్టం ఎవరికి? మళ్ళీ బీఆర్ఎస్. బీఆర్ఎస్‌కే నష్టం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. అలాంటి పని మళ్ళీ ఆమె చేస్తుందా? ఆమెను చేయనిస్తారా కేసీఆర్? ఇంకా చాలా దూరం ఉంది. సినిమా ఇంకా చాలా దూరం ఉంది. ఇంటర్వెల్ కూడా కాలే. మొదటి 2 రీల్లే అయినాయి. కాబట్టి ఈ ఎలివేషన్ ఇదంతా చూసి ఈమె మన నాయకురాలు, ఈమె హీరోయిన్ అనడానికి వీల్లేదు. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు, ఎలాగైనా జరగొచ్చు. ఏది కూడా మనం ఊహించడానికి ఇది అనూహ్యం అనుకోవడానికి వీల్లేదు. అది ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చి చెప్పినందుకు. సో ఇది మన పొలిటికల్ అడ్డా విత్ మధు గారు. మరో టాపిక్‌తో, మరో అంశంతో మరోసారి కలుసుకుందాం. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.